మన సమాజంలో భద్రత బాధ్యతలు అనగానే మనకేం గుర్తొస్తుంది? ఆ చాలామందికి చట్టాలు, పోలీసులు, కోర్టులు బహుశా ఇవే. అవును. లేదా మహా అయితే ఎవరి హక్కులు వారికుంటాయననుకుంటాం. కాని కొన్ని వేల సంవత్సరాల క్రితం సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక అద్భుతమైన నమూనాని ప్రతిపాదించారు. ఉమ్, అది కూడా చట్టాల గురించి కాదు, పరస్పర బాధ్యతల గురించి. సరిగ్గా అదే. ఈరోజు మనం దాని గురించే లోతుగా చర్చించుకోబోతున్నాం. అవును, ఈరోజు మనం చూడబోయేది బౌద్ధ గ్రంథాలలోని సింహాలవాద సుత్త నుండి తీసుకోబడింది. ఇందులో బుద్ధుడు సింహాలకుడనే ఒక యువకుడికి, అంటే మన జీవితంలోని సంబంధాలను ఎలా చూసుకోవాలో, ఎలా నిర్మించుకోవాలో వివరిస్తారన్నమాట. ఇది కేవలం ఆధ్యాత్మిక బోధన కాదు, ఒక సామాజిక ప్రణాళిక లాంటిది. కరెక్ట్. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. సింగాలకుడు ప్రతిరోజూ 6 దిక్కులకు నమస్కరించే ఒక సాంప్రదాయ కర్మను చేస్తుంటాడు. అది తన తండ్రి చివరి కోరిక. బుద్ధుడు దాన్ని చూసి అలా కాదు అని కొట్టిపారేయకుండా ఆ ఆచారానికి ఒక కొత్త, ఎంతో లోతైన అర్థాన్ని ఇస్తాడు. అవును, ఆ 6 దిక్కులు కేవలం భౌగోళిక దిశలు కాదు, మన జీవితంలోని 6 ముఖ్యమైన మానవ సంబంధాలకు ప్రతీకలని చెప్తాడు. ఈరోజు మన చర్చ యొక్క లక్ష్యం కూడా అదే. ఈ 6 దిక్కుల భావనను విడమరిచి ఆధునిక జీవితానికి ఇది ఎంతవరకు వర్తిస్తుందో చూడటం. సరే, అయితే ఆ 6 దిక్కులు ఏమిటి, అవి వేటికి ప్రతీకలు? ఒకసారి వాటిని చూద్దాం. ఈ రూపకం చాలా అందంగా ఉంటుంది. ఆ 6 దిక్కులు, వాటికి సంబంధించిన సంబంధాలివి. చెప్పండి. తూర్పు దిక్కు తల్లిదండ్రులు. సూర్యుడు ఉదయించే దిక్కులా మన జీవితానికి వాళ్లే ఆరంభం కాబట్టి. ఓ, బావుంది పోలిక. తర్వాత దక్షిణ దిక్కు గురువులు. పడమర దిక్కు భార్యాబిడ్డలు. ఉత్తర దిక్కు స్నేహితులు మరియు సహచరులు. సరే. ఇక 2 ప్రత్యేకమైన దిక్కులున్నాయి. అధోదిశ అంటే కిందివైపు, మన దగ్గర పనిచేసే సేవకులు, కార్మికులు. తర్వాత ఊర్ధ్వదిశ అంటే పైవైపు, భిక్షువులు, బ్రాహ్మణులు వంటి ఆధ్యాత్మిక మార్గదర్శకులు. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇక్కడ కేవలం నమస్కరించడం ముఖ్యం కాదనుకుంటా. ప్రతి సంబంధంలో ఇరువైపులా కొన్ని బాధ్యతలుంటాయనే ఈ సూత్రం చెబుతోంది కదా. ఖచ్చితంగా. ముందుగా తూర్పు దిక్కుతో మొదలుపెడదాం. తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధం ఎలా ఉండాలి? తూర్పు దిక్కుగా తల్లిదండ్రులను భావించి పిల్లలు 5 రకాలుగా వారి పట్ల బాధ్యత వహించాలి. 1, వాళ్లు నన్ను పెంచి పెద్ద చేశారు కాబట్టి నేను వాళ్లని చూసుకోవాలి. అది ప్రాథమికమైనది. 2, వారి పనులను నేను చూసుకుంటాను, అంటే వారికి సహాయంగా ఉండటం. 3, కుటుంబ సంప్రదాయాన్ని, గౌరవాన్ని నిలబెట్టటం. 4, వారి వారసత్వానికి అర్హుడుగా ఉండటం. 5, వారు మరణించాక వారి తరపున దానధర్మాలు చేయటం. ఒక్క నిమిషం, ఆ చివరి పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. వారు మరణించాక వారి తరపున దానధర్మాలు చేయడం అంటే బాధ్యత వాళ్ల జీవితకాలంతో ముగిసిపోదన్నమాట. ముగిసిపోదు. సరిగ్గా అదే. ఇది కేవలం ఆచారం కాదు, వారి వారసత్వాన్ని సజీవంగా, గౌరవప్రదంగా ఉంచే బాధ్యత. మన ప్రవర్తన వాళ్ల మరణం తర్వాత కూడా వాళ్ల కీర్తిని నిలబెట్టాలనేది దీని ఉద్దేశం కదా. అవును. అయితే ఇది ఒకవైపు మాత్రమే. దానికి ప్రతిగా తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల 5 బాధ్యతలు నిర్వర్తించాలి. అవేంటి? వాళ్లను చెడు నుండి కాపాడటం, మంచి పనులు చేసేలా ప్రోత్సహించడం, వారికి ఒక నైపుణ్యాన్ని నేర్పించడం. ఈ నైపుణ్యం నేర్పించడం అనే పాయింటు ఇప్పటికీ ఎంత ముఖ్యమో కదా. చాలా ముఖ్యం. కేవలం చదువు చెప్పించడం కాదు, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడటానికి అవసరమైన ఒక ప్రాక్టికల్ స్కిల్ ఇవ్వడం, అది వాళ్లకిచ్చే నిజమైన ఆస్తి. నిజమే. ఆ తర్వాత వారికి తగిన జోడిని చూసి వివాహం చేయడం, మరియు సరైన సమయంలో వారి వారసత్వాన్ని వారికి అప్పడించడం. ఈ విధంగా ఇద్దరూ తమ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఆ తూర్పు దిక్కు సురక్షితంగా ఉంటుందని బుద్ధుడు చెప్తాడు. అవును. ఇక దక్షిణ దిక్కు అంటే గురువులు. శిష్యులు తమ గురువుల పట్ల గౌరవంతో లేచి నిలబడటం, వారికి సేవ చేయడం, వాళ్ల బోధనలను శ్రద్ధగా వినడం, ఇలాంటివి. మరి ప్రతిగా గురువులు కూడా శిష్యుడికి సంపూర్ణంగా శిక్షణ ఇవ్వాలి, వాళ్లు నేర్చుకున్నది సరిగ్గా అర్థమయ్యేలా చూడాలి, వాళ్లని స్నేహితులకు పరిచయం చెయ్యాలి, మరియు అన్ని దిక్కులలోనూ వారికి రక్షణ కల్పించాలి. అంటే ఇది కేవలం ఫీజు తీసుకుని పాఠాలు చెప్పడం లాంటిది కాదన్నమాట. ఒక రకంగా మెంటార్షిప్. అవును. శిష్యుడి భవిష్యత్తుకు కూడా గురువు బాధ్యత తీసుకుంటున్నాడు. చాలా బావుంది. ఇప్పుడు చాలామంది ఆసక్తిగా ఎదురుచూసే దిక్కుకు వద్దాం. పడమర దిక్కు, భార్యాభర్తల సంబంధం. దీని గురించి ఏం చెప్పబడింది? ఈ సూత్తంలో
భర్త తన భార్య పట్ల 5 రకాలుగా బాధ్యత వహించాలని ఉంది. ఆమెను గౌరవించడం, ఆమెను తక్కువ చేసి మాట్లాడకపోవడం, చాలా ముఖ్యం. విశ్వాసంగా ఉండటం, ఆమెకు ఇంట్లో అధికారమివ్వడం మరియు ఆమెకు ఆభరణాలు, బట్టలు వంటివి బహుమతిగా ఇవ్వడం. ఆభరణాలు ఇవ్వడం కూడా బాధ్యతల్లో భాగమా? ఆసక్తికరంగా ఉంది. ఉంది. ఇది బహుశా ఆ కాలపు సామాజిక కట్టుబాట్లను సూచిస్తుండవచ్చు, కాని దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఆమెను సంతోషంగా, గౌరవంగా చూసుకోవాలనేదే. అర్థమైంది. మరి భార్య బాధ్యతలేమిటి? దానికి ప్రతిగా భార్య కూడా 5 బాధ్యతలు నిర్వర్తించాలి. తన పనులను చక్కగా నిర్వహించడం, ఇంట్లో పనిచేసేవారితో సక్రమంగా వ్యవహరించడం, విశ్వాసంగా ఉండటం, సంపాదించిన దానిని కాపాడటం మరియు అన్ని పనులల్లో నైపుణ్యంగా, చురుకుగా ఉండటం. ఇక్కడ చూస్తే ఇదొక భాగస్వామ్యం లాంటిది. ఒకరు సంపాదిస్తే మరొకరు దాన్ని కాపాడుతూ ఇంటి నిర్వహిస్తున్నారు. సరిగ్గా. ఇద్దరూ తమ పాత్రలను సరిగ్గా పోషించినప్పుడే ఆ కుటుంబం సురక్షితంగా ఉంటుంది. నిజమే, ఇదొక టీం వర్క్లా ఉంది. ఇక ఉత్తర దిక్కు స్నేహితులు. మన జీవితంలో స్నేహితుల పాత్ర చాలా పెద్దది కదా. చాలా. వారి పట్ల మన బాధ్యతలేమిటి? మనం స్నేహితుల పట్ల 5 రకాలుగా వ్యవహరించాలి. ఉదారంగా ఉండటం, దయగా మాట్లాడటం, వారి సంక్షేమానికి పాటుపడటం, మనలాగే వారిని చూడటం. అంటే సమానంగా. అవును. మరియు మన మాట మీద నిలబడటం, అంటే నిజాయితీగా ఉండటం. మరి స్నేహితులు మన పట్ల ఎలా ఉండాలి? వారు కూడా 5 రకాలుగా స్పందిస్తారు. మనం ఏమరుపాటుగా ఉన్నప్పుడు మనల్ని, మన ఆస్తిని కాపాడతారు. ఓ. మనం భయంతో ఉన్నప్పుడు మనకు ఆశ్రయమిస్తారు. కష్ట సమయాల్లో మనల్ని వదిలిపెట్టరు. మన పిల్లలను కూడా గౌరవిస్తారు. భయంతో ఉన్నప్పుడు ఆశ్రయం ఇవ్వడం అనేది ఎంత శక్తివంతమైన మాటో కదా. ఇలాంటి స్నేహితులున్నప్పుడు ఉత్తర దిక్కు సురక్షితంగా ఉంటుంది. ఖచ్చితంగా. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ దాదాపు సమాన స్థాయిలో ఉన్న సంబంధాలు. కాని సమాజంలో అధికార అంతరాలుంటాయి. ఉంటాయి. మరి ఈ పురాతన గ్రంథం యజమాని కార్మికుల సంబంధం లాంటి వాటిని ఎలా చూసింది? ఇది ఆ కాలానికి చాలా ప్రగతిశీలమైన ఆలోచన కదా. ఖచ్చితంగా. ఇది ఈ సుత్తంలోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. అధోదిశగా, అంటే కింది వైపుగా కార్మికులను భావించి యజమాని 5 రకాలుగా బాధ్యత వహించాలి. అవేమిటి? 1. వారి శక్తికి, సామర్థ్యానికి అనుగుణంగా పనిని అప్పగించడం. 2. వారికి సరైన ఆహారం, వేతనాలు అందించడం. 3. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని చూసుకోవడం. 4. వారితో ప్రత్యేకమైన రుచికరమైన పదార్థాలను పంచుకోవడం. 5. సరైన సమయంలో వారికి పని నుండి విరామం ఇవ్వడం. ఒక్క నిమిషం, ఆ 4వ పాయింట్ దగ్గర ఆగుదాం. రుచికరమైన పదార్థాలను పంచుకోవడం. ఇది నన్ను చాలా ఆకట్టుకుంది. అవును. ఇది కేవలం జీతమిచ్చే ఆర్థిక లావాదేవీ కాదని, ఆ సంబంధాన్ని ఎంత మానవీయంగా మారుస్తుందో కదా. ఈ చిన్న వివరాలు ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఎంప్లాయీ వెల్నెస్ లేదా టీమ్ లంచ్ లాంటి వాటికి మూలలేమో అనిపిస్తుంది. నిజమే. అది వారిని కేవలం పనిముట్లుగా కాకుండా మనుషులుగా చూస్తున్నామని చెప్పే ఒక సంకేతం. కరెక్ట్. మరి దీనికి ప్రతిగా కార్మికులు కూడా బాధ్యతలు నిర్వర్తించాలి గదా. అవును. వాళ్లు 5 బాధ్యతలు నిర్వర్తించాలి. యజమాని కంటే ముందే నిద్రలేవడం, అతని తర్వాత నిద్రపోవడం, అంటే పని పట్ల శ్రద్ధ చూపించడం. సరే. ఇచ్చినది మాత్రమే తీసుకోవడం, అంటే నిజాయితీ. తమ పనిని సరిగ్గా చేయడం మరియు యజమాని యొక్క కీర్తి ప్రతిష్టలను కాపాడటం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, యజమాని తనను దయతో, గౌరవంగా చూసుకున్నప్పుడే కార్మికుడు అతని కీర్తిని కాపాడటానికి ప్రేరేపించబడతాడు. సరిగ్గా. విధేయత అనేది డిమాండ్ చేసేది కాదు, సంపాదించుకునేది అని ఈ సూత్రం చెబుతోంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. ఇదొక పరస్పర గౌరవ ఒప్పందమనమాట. ఇక చివరిది ఊర్ధ్వదిశ ఆధ్యాత్మిక మార్గదర్శకులు. అంటే భిక్షువులు, బ్రాహ్మణులు వంటివారు. సమాజం వారి పట్ల, వారు సమాజం పట్ల ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి? ఒక గృహస్థుడు ఆధ్యాత్మిక మార్గదర్శకుల పట్ల 5 రకాలుగా బాధ్యత వహించాలి. శారీరకంగా, మాటల ద్వారా మరియు ఆలోచనల ద్వారా దయతో ఉండటం. వారికోసం తన ఇంటి తలుపులు తెరచి ఉంచడం, అంటే వారికి ఆశ్రయమివ్వడం మరియు వారి భౌతిక అవసరాలను తీర్చడం. మరి ప్రతిగా ఆ ఆధ్యాత్మిక గురువులు ఏం చెయ్యాలి? వారి బాధ్యత కేవలం దానాలు స్వీకరించడమేనా? అక్కడే కీలకమైన విషయముంది. వారిపై ఇంకా పెద్ద బాధ్యత ఉంది. వారు 6 విధాలుగా సమాజానికి తిరిగివ్వాలి. 6 విధాలుగా? అవును. ప్రజలను చెడు నుండి నిరోధించడం,
మంచి పనులు చేయమని ప్రోత్సహించడం, వారి పట్ల కరుణతో ఉండటం, వారికి తెలియని విషయాలను నేర్పించడం, తెలిసిన విషయాలను స్పష్టం చేయడం మరియు వారికి స్వర్గానికి మార్గం చూపించడం. అంటే నైతిక ఆధ్యాత్మిక ఉన్నతికి దారి చూపించడం. సరిగ్గా. అంటే వారి పాత్ర కేవలం దానాలు స్వీకరించడం కాదు, సమాజానికి చురుకైన నైతిక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడం. అద్భుతం. సరే, ఈ 6 దిక్కుల గురించి విన్నాక వీటన్నిటి వెనుక ఉన్న అసలు ఆలోచన ఏమిటి? ఈ నమూనా నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన అంతరార్థమేమిటి? ఇందులో 3 ముఖ్యమైన అంతరార్థాలున్నాయి. మొదటిది, ఈ నమూనా భద్రత అనే భావననే తిరగరాస్తుంది. అంటే మన దృష్టిలో భద్రత అంటే చట్టాలు, సైన్యం. అవును. కాని ఈ సుత్తం ప్రకారం నిజమైన భద్రత మీ వ్యక్తిగత సంబంధాల నాణ్యత నుండి వస్తోంది. ఇది పన్నులతో నడిచే ప్రభుత్వ వ్యవస్థ కాదు, ఆ, వ్యక్తిగత నైతికతతో నడిచే ఒక సామాజిక భద్రతా వ్యవస్థ. వావ్, ఇది చాలా లోతైన ఆలోచన. ఖచ్చితంగా. మన భద్రత మన చుట్టూ ఉన్నవారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామనే దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ అంతరార్థం. రెండవది, అంతస్తులతో సంబంధం లేకుండా గౌరవం. యజమాని కార్మికుల ఉదాహరణే దీనికి నిదర్శనం. అధికారంలో ఉన్నవారు తమ కింది స్థాయిలో ఉన్నవారిని దయతో, గౌరవంతో చూడాలని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. గౌరవం అనేది అందరికీ ఇవ్వాల్సిన కనీస హక్కు అని ఇది నొక్కి చెబుతోంది. అవును. ఇక మూడవది, ఈ దిక్కులను కప్పడం ద్వారా స్థిరత్వం సాధించడం. బుద్ధుడు ప్రతి సంబంధాన్ని వివరించిన తర్వాత పదే పదే ఈ విధంగా ఆ దిక్కు సురక్షితంగా భయం లేకుండా చేయబడుతుంది అని అంటాడు. అవునా, అది గమనించాను. దీని వెనుక ఉన్న తర్కమేమిటంటే, మనం మన స్నేహితులను, కుటుంబాన్ని, ఉద్యోగులను సరిగ్గా చూసుకుంటే సమాజాన్ని కూల్చివేసే సంఘర్షణ, అసంతృప్తి, ద్రోహం వంటి వాటికి కారణాలనే తొలగించినట్లు. అంటే ఇది సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కాదు. కాదు, అసలు సమస్యే రాకుండా చూసుకునే ఒక నివారణా వ్యవస్థ. అద్భుతం. అంటే ఇది చట్టాల నియమావళి కాదు, నైతిక బాధ్యతల వల. ఒక సురక్షితమైన, భయంలేని జీవితం అనేది పూర్తిగా మన సంబంధాల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందని చెప్తోంది. సరిగ్గా. సంక్షిప్తంగా చెప్పాలంటే బుద్ధుడి 6 దిక్కుల భావన పరస్పర బాధ్యతన ద్వారా ఒక స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని ఎలా నిర్మించవచ్చో చెప్పే ఒక శక్తివంతమైన రూపకం. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక బోధన కాదు, ఒక సామాజిక నమూనా. అవును. ఈ ప్రాచీన గ్రంథం కేవలం వ్యక్తిగత హక్కుల మీదే ఎక్కువగా దృష్టిపెట్టే మన ఆధునిక ఆలోచనలకు ఒక రకంగా సవాల్ విసురుతోంది. ఎలాగా? మన సమాజంలో మనం ఎక్కువగా నా హక్కులేమిటి అని అడుగుతాం. కాని ఈ సుత్తం నా బాధ్యతలు ఏమిటి అనే ప్రశ్నతో మొదలవుతుంది. ఓ నిజమే. హక్కులు, భద్రత అనేవి గాలిలోంచి పుట్టవని, అవి ఇతరుల పట్ల మన బాధ్యతలను స్థిరంగా, సరిగ్గా నిర్వర్తించడం నుండే పుడతాయని ఇది సూచిస్తోంది. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ సుత్తం భర్త, భార్య, యజమాని, కార్మికుడు వంటి నిర్దిష్ట పాత్రల మధ్య విధులను వివరించింది. మరి ఈ పరస్పర బాధ్యతల సూత్రాన్ని మనం ఇతర ఆధునిక సంబంధాలకు కూడా అన్వయించవచ్చా? మంచి ప్రశ్న. ఉదాహరణకు, ప్రభుత్వం పట్ల పౌరులుగా మన బాధ్యతలేమిటి, మన పట్ల ప్రభుత్వం బాధ్యతలేమిటి, లేదా మానవులుగా పర్యావరణం పట్ల మన బాధ్యతలు, మనకు జీవనాధారం కల్పించడంలో పర్యావరణం పాత్రేమిటి? ఈ కొత్త దిక్కులను కప్పడం అంటే అర్థమేమిటి? ఆలోచించండి.